సో కేంద్రంలో ఉన్న 2 పదవులకి దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీజేపీకి 2 ఇవ్వాలి కాబట్టి ఎవరు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతారో వారికి అవకాశం. ఇది జరుగుతున్న పరిణామం. అందుకని సంబంధం లేని విషయాలు చెప్పి వెంటనే చిరంజీవి గారు స్పందించి సాదరంగా ఆహ్వానించారు, విషయాలు తెలుసుకున్నారు, లిస్టు ఇవ్వలేదు. అదే చెప్పారు ఆయన కూడా. కోవిడ్ ఉంది కాబట్టి 5 మందిని రమ్మన్నారు, మేము 10 మంది వస్తామన్నారు. తీసుకుని వచ్చారు, కలిశారు, మాట్లాడారు. దాని ప్రకారంగా జీవో రిలీజ్ అయింది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడింది. అదే జీవో ప్రకారమే ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు చెప్పారు, ఆ జీవో ప్రకారం ఇప్పుడు కూడా రేట్లు పెంచడం జరుగుతుంది. మొన్న వచ్చిన ఓజీ అయినా అంతకుముందర ఏ సినిమాలైనా ఇది వాస్తవం. సో చిరంజీవి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశారు. కామినేని శ్రీనివాస్ గారి మాటలకు బదులిస్తూ బాలకృష్ణ గారు లేశారు. అసెంబ్లీలో లేని వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతూ వారు పెట్టిన పేరు, ఎందుకంటే ఆ పేరు నా నోటికి రాదు, మా అధినాయకుడిని నేను అనలేను, ఆ విధంగా సంబోధించడం చాలా తప్పు. అతనికి ఉన్న సంస్కారానికి విరుద్ధం. ఎవరైనా సరే, బాలకృష్ణ గారు కానీ ఇంక ఏ పార్టీ వ్యక్తి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాటలు, ఒక విషయం తెలియజేయాలన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా తెలియజేయండి. మీరు వాడుకున్న భాషలో మీకన్నా సంస్కారం ఉండి మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా సంబోధించడం కూడా తప్పు. పేరు నాని గారు చెప్పారు, అఖండ విజయం సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని వచ్చిన బాలకృష్ణ గారికి ఏం కావాలో చేసి పెట్టండి అన్న మంచి బుద్ధి, సంస్కారవంతంగా స్పందించి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా వాళ్ళని చూపిస్తున్నారు, దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఉన్నాయి బాలకృష్ణ గారికి. ఇది పర్సనల్గా పోవటం ఎంత తప్పో. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? బాలకృష్ణ గారి బాధ ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు వియంకుడు సీఎంగా ఉండగా, అల్లుడు ముఖ్యమైన పోస్టులో ఉండగా, ఒక ఫిల్మ్ ఫంక్షన్కి 9వ పేరేశారు బాలకృష్ణ గారిది. స్వర్గీయ రామారావు గారి కొడుకు, నా వారసుడు అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వం, అంటే సొంత బావ, అది ఎంత అవమానపరిచినట్టు. దానికి ఎవరు మంత్రి? కందుల దుర్గేష్, జనసేన. మరి పాయింట్ రైజ్ చేసినప్పుడు చంద్రబాబును అన్నారా? డిఫాక్టోగా మొత్తం మంత్రివర్గం నడిపిస్తున్న లోకేష్ గారిని అన్నారా? అల్లుడు లేదు, జనసేన మంత్రి దుర్గేష్ని పాయింట్అవుట్ చేశారు. అంటే ఈ లిస్టు వచ్చినప్పుడు ఇది సీఎం దృష్టికి వెళ్ళుండదా? వెళ్ళుంటుంది. బాలకృష్ణ గారిని అవమానపరచాలని ఈ విధంగా చేయటం చంద్రబాబు ఉద్దేశం. జనసేన మీద మాట్లాడగలిగింది, నోరు పారేసుకోగలిగేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ అయితే మాట్లాడతాడు. ఆ రోజుల్లో హరికృష్ణ గారిని ఇట్లా వాడారు. అందుకని నా కొడుకు క్లియరెన్స్ ఉండాలి, ఎవరు అడ్డు ఉండకూడదు అనుకుని చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఇది ఈ మాటలు మాట్లాడిచ్చేది కూడా చంద్రబాబు గారే. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి. కొంచెం వెనక్కి పోతే అందరికీ అర్థమవుద్ది కూడా. కానీ ఎంతైనా కూడా బాలకృష్ణ గారికి
మిగతా సీనియర్ నాయకులందరూ కూడా చెప్తున్నా, మా నాయకుడిని ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలియదేమో, ఆయన ఎంత సంస్కారవంతుడో మీకు తెలిసినా మీరు ఒప్పుకోలేరు. ఏదో పదాలు వాడినంత మాత్రాన ఆయన మంచితనం ఎక్కడికి పోదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు పరితపించే వ్యక్తి. రాబో రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 27లోనే జమిలీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చుంటారు, మంచి పరిపాలన అందిస్తారు. ఈ కట్టుకథలు ఆపి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.